ఒంగోలు మెడికల్ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం సృష్టిస్తోంది. క్లాస్ రూమ్లో స్లిప్పులు పెట్టి బిహేవియరల్ సైన్సెస్ పరీక్షలు రాస్తున్నారు జిఎన్ఎం విద్యార్థులు. కాగా బిగ్ టీవీ కాలేజీలోకి వెళ్ళగానే స్లిప్పులు బయటికి విసిరేశారు సిబ్బంది. అయితే కాలేజీ సిబ్బంది ఒక్కో విద్యార్థి నుంచి 3,000 వసూలు చేసి స్లిప్పులు అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ జయరామ్ అందిస్తారు. జయరామ్, చెప్పండి. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్లో నర్సింగ్ ఒక కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఈరోజు వీళ్ళకి బిహేవియరల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది సబ్జెక్ట్. అయితే అక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్తో మెడికల్ కాలేజ్ విజిట్ కోసం అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. విజిట్ చేసే సమయంలో కూడా ఒక్కసారిగా అయితే వాళ్ళ స్లిప్పులు రాస్తున్న ఆ స్లిప్ మొత్తం కూడా ఒక్కసారిగా బయటికి ఇటు విసిరేయడం జరిగింది. మొత్తం కూడా ఎగ్జామ్స్ మొత్తం ఒక 400 మంది స్టూడెంట్స్ ఈ నర్సింగ్ స్టూడెంట్స్ రాస్తుంటారు. మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్లిప్పులు రాస్తూ దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇటు రిమ్స్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ దుర్గాదేవిని కూడా మనం ఇటు వివరణ అడగడం జరిగింది. ఆమె అయితే ఈ ఘటనపై అసలు రియాక్ట్ కాలేదు. ఎన్ని లైట్ తీసుకొని కూడా అయితే ఆమె మనకు ఇటు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ జయరామ్.